శివరాత్రి రోజు ఈ కథ విన్నావంటే భయం అనే పదం లైఫ్ నుండి తగ్గిపోతుంది. 16 సంవత్సరాల వయసులో చనిపోవాలి అని విధి. కానీ ఒక భక్తుడు చావుని ఎలా ఆపించాడో తెలుసా? పుట్టిన ప్రతి మనిషికి ఒకరోజు మరణం తప్పదు. కానీ మరణదేవుణ్ణే ఆపించిన ఒక బాలుడున్నాడు. అతడే మార్కండేయుడు. ఒకప్పుడు మృకండ మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఎన్నో సంవత్సరాలు శివుడిని ప్రార్థించాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాడు. నీకు 2 ఎంపికలు, తక్కువ ఆయుష్షు కలిగిన మహా తెలివైన కుమారుడా లేదా దీర్ఘాయుష్షు కలిగిన సాధారణ కుమారుడా అని. మహర్షి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నాడు, తెలివైన కుమారుడే కావాలి స్వామి అని. కానీ ఒక షరతు, ఆ బాలుడు 16 సంవత్సరాలకే మరణిస్తాడు అని. మార్కండేయుడు పుట్టాడు. చిన్న వయసులోనే వినయం, భక్తి, జ్ఞానం అందరినీ ఆశ్చర్యపరిచాయి. రోజంతా ఓం నమ శివాయ అంటూ జపం చేసేవాడు. 16వ పుట్టినరోజు దగ్గర పడుతుంది. తల్లిదండ్రులు కన్నీళ్లు ఆపలేకపోయారు. మార్కండేయుడు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు అని. వారు నిజం చెప్పారు. మార్కండేయుడు చిరునవ్వు నవ్వాడు. మరణం వస్తే నేను శివుడి పాదాల దగ్గరే ఉంటాను అని. ఆ రోజు వచ్చింది. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. గాలి బలంగా వీచింది. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడు పరుగెత్తి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. శివయ్య, నువ్వే నా శరణ్యమని. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం శివలింగాన్ని నేరుగా తాకింది. ఆ క్షణంలో శివలింగం కంపించింది. భూమి కూడా కంపించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు కోపంగా అన్నాడు, నా భక్తుణ్ణి తాకడానికి ధైర్యం చేశావా అని. శివుడు మార్కండేయుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. నీ భక్తి మరణాన్ని కూడా జయించింది అని అతనికి వరమిచ్చాడు. ఈ చిరంజీవి ఎప్పటికీ 16 ఏళ్ల యువకుడే అని. మార్కండేయుడు మనకు నేర్పింది ఒక్కటే, నిజమైన భక్తి ఉంటే భయం కూడా దగ్గరకు రాదు అని. దేవుడిని నమ్మిన వారికి దేవుడే కాపాడతాడు. భయం మన జీవితాన్ని నడిపించకూడదు, భక్తి నడిపించాలి. ఎందుకంటే నిజమైన విశ్వాసం ఉన్న చోట అసాధ్యమనే మాట ఉండదు. భయం పెద్దదా లేక విశ్వాసం పెద్దదా?